ఎంతో సంతోషంగా తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఇంటికి రావాలని చాలా ఆతృతగా ఆశపడినప్పటికీ కూడా భగవంతుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ప్రాప్తం అనుకొని ఇచ్చిన దానితోనే చాలా చాలా సంతోషంగా తిరిగి తమ బిడ్డను తీసుకొని ఇంటికైతే వచ్చారు. సో మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్, మోటివేషనల్, డివోషనల్, అలాగే మీషో కంటెంట్ వీడియోస్, టిప్స్, వ్లాగ్స్ అన్నీ ఉంటాయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షు వ్లాగ్స్. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. కలియుగ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే మొట్టమొదటిసారిగా మా ఇంట్లో చేసుకున్నాను. అయితే ఏదైనా అనుకుంటే మాత్రం సాధ్యం కానిదంటూ ఏది ఉండదనమాట. సో నేను అనుకున్నానో లేదో వెంటనే చేసేసాను. అంటే 1 మంత్ బ్యాక్ అనుకున్నానండి. అయితే చేయకపోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ హాలిడేస్ వచ్చాయన్నమాట. హాలిడేస్ వస్తే ఇంకా ఊరు వెళ్తాం కదా, ఊరు వెళ్ళిన దగ్గర కుదరదు కదండి చేయటం. అందుకోసం హాలిడేస్ అయిపోయాక చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని అవాంతరాలు వస్తాయి కదా, అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా ఒకేసారి స్టార్ట్ చేస్తే వరుసగా 1 by 1 ఇంకా ప్రతి వీక్ కంటిన్యూగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్న అవాంతరాలన్నీ కూడా తొలగించేసుకొని స్టార్ట్ చేశాను అనమాట. చాలా ప్రశాంతంగా జరిగిందండి, చాలా బాగుంది. అయితే చాలామంది ఫ్రెండ్స్, నైబర్స్, బంధువులు నన్ను పర్సనల్గా అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి అని. సో నేనైతే చెప్తున్నాను, కానీ మీకు కూడా ఎవరికైనా సరే 7 శనివారాల వ్రతం నోము గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. ఇక్కడైతే చూడండి, వెజిటేబుల్స్ లేకపోవటం వల్ల మా హస్బెండ్ని తీసుకురమ్మంటే వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. సో వీటన్నిటిని సపరేట్ చేసి క్యారియర్ బ్యాగ్లలోకి అయితే పెట్టేస్తున్నాను. అన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయనండి, పెట్టే వరకే పెట్టేస్తాను. మార్నింగ్ పిల్లలకైతే ఉత్తపప్పు అయితే వండాను, ఎందుకంటే ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ భోజనం అయితే చేయను. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నా ఫాస్టింగ్ని విరమిస్తానమాట. సో ఇంకా కింద కూర్చోవడం, కింద పడుకోవడం ఈరోజు మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇవన్నీ మీకు క్లారిటీగా అయితే చెప్తాను తర్వాత. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే లచ్చక్క టీవీ అఫీషియల్ భరణ, కిట్టి, లత వీళ్ళు ఉన్నారు కదండి. లతాకైతే రీసెంట్గానే ట్విన్స్ బేబీస్ అయితే పుట్టారు కదా. అయితే ఇద్దరు హెల్తీగా అయితే లేరు, ఒకరైతే హెల్తీగా ఉన్నారు కాబట్టి చూపిస్తున్నారు. ఒక బేబీకి హెల్త్ బాగోలేదు, అంటే శరీరంలో ఒక అవయవం లేదనమాట. అంటే ఆ బేబీకి లిప్స్ ఉంటాయి కదండి, పై లిప్ అయితే లేదు. సో ఆ లిప్ లేకపోవటం వల్ల చూపించట్లేదు. చూపిస్తే ఏంటంటే ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారో మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే మేము ఇంకా ఎమోషనల్గా ఉన్నాము, ఇంకొకరు మళ్ళీ ఎమోషనల్ అయిపోతాము అని చెప్పి ఆ బేబీని చూపించట్లేదని చెప్తున్నారు. సో అయితే డాక్టరు ఆ బేబీకి సర్జరీ చేయమని అడిగితే డాక్టర్ అన్నారంట సర్జరీ చేయడం కుదరదు, చిన్న బేబీ కదా అని చెప్పారంట. మరి ఎలా ఉంది సిచ్యువేషను ఏంటి, సర్జరీ చేశారా లేదా ఇవన్నీ కూడా తెలియదు ఇంకా. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు వీడియోస్లలో ట్విన్స్ బేబీస్ అని చెప్పేసి తమ్నైల్లో పెట్టారు కదా. అయితే ట్విన్స్ అసలు పుట్టలేదు, ఏఐ యూజ్ చేసి ఒక బేబీని చూపిస్తున్నారు, అసలు పుట్టలేదు అని చెప్పారు. ఓకే అండి, కానీ తను అసలు బెలూన్ పెట్టుకుంది, ప్రెగ్నెంట్తోనే లేదు, అసలు డెలివరీయే అవ్వలేదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు బేబీస్ని చూపించేసరికి వాళ్ళకు పుట్టింది అసలు ఒక్క బేబీనే, ఇద్దరు బేబీలు ఎక్కడ పుట్టారు అని అంటున్నారు కదా. అసలు తనకు ప్రెగ్నెంటే లేనప్పుడు ఇద్దరు బేబీలు కాదు ఒక్క బేబీ అయినా ఎలా పుడుతుందని నాకు డౌట్ వచ్చిందనమాట. అంటే ఇది ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి వర్తిస్తుందండి. అసలు ప్రెగ్నెంటే లేదన్నారు కదా, లేనప్పుడు అసలు థంబ్నెయిల్ చూసి ఇద్దరు కాదు ఒక్కరే పుట్టారు అనేది ఎలా వచ్చింది వర్డ్ అనేది, అది రాకూడదు కదా. అసలు ప్రెగ్నెంట్ లేదన్నప్పుడు ఒక్క బేబీ కూడా పుట్టదు కదా. అయితే ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇంకా ఈరోజు లత, కిట్టి వాళ్ళ ఒక్క బేబీని తీసుకొని చాలా హ్యాపీగానే ఇంటికి వచ్చారు. అయితే భగవంతుడు ఎవరికి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడతాడండి. ఆ పెట్టిన దాన్నే తీసుకొని ఇదే మన ప్రాప్తం అనుకుంటే అందులో ఉన్న ఆనందం మరొకటి ఉండదు.
చాలామందినైతే నేను చూశాను, భగవంతుడు ఇచ్చిన దానికంటే ఇంకా 10 రెట్లు ఆశపడుతూ ఉంటారు. సో, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇంతేనా, అదేనా, ఇదేనా అనేవాళ్ళు. సో, అది ఏ విషయంలో అయినా సరే అండి. సో, అంతకు మించి ఎక్కువగా ఆశపడితే ఇంకా అసలుకే మోసం వస్తుందన్నమాట. సో, ఇది మాత్రం వాస్తవము. చాలామందిని చూశాను కాబట్టే నేను చెప్తున్నాను. ఇంతకీ సెకండ్ బేబీకి ఏమైనట్టు? ఎందుకు ఇంటికి తీసుకురాలేదు? హాస్పిటల్లోనే ఉందా? హాస్పిటల్లోనే తనకి మంచిగా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లయితే ఏదో ఒక రోజు మాత్రం తను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సెకండ్ బేబీ గురించి మేము ఏదైనా మాట్లాడితే ఇంకా ఎమోషనల్ అయిపోతామని చెప్పేసి మేము ఆ బేబీ గురించి మాట్లాడదలుచుకోలేదు అని చెప్తున్నారు అంటే ఆ బేబీకి ఏదైనా జరగరాంది జరిగి ఉందా? ఒకవేళ అలా జరిగి ఉంటే మాత్రం లత మాత్రమే కాదండి, తల్లి స్థానంలో ఉన్న ఎవరూ కూడా భరించలేరు అన్నమాట. సో ఒకవేళ ఆ బేబీకి హెల్త్ బాగోలేదు కాబట్టి హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే ఒక్కసారి మాత్రం వీడియోలో చూపించడానికి ట్రై చేయండి. ఇంకా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానము. ఎలా ఉన్నా సరే తమ పిల్లలు ఆ తల్లిదండ్రులు స్వీకరిస్తారు. సో అలాంటిది చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా ఆ బేబీ మంచిగా కోలుకోవాలని చెప్పేసి కొన్ని బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో మీకు వీలుంటే మాత్రం ఆ బేబీని వీడియోలో చూపించడానికి ట్రై చేయండి. ఎవరో అన్నారు అసలు తను ప్రెగ్నెంట్ కాదు, బెలూన్ పెట్టుకొని ఉంది. నిజంగా తను ప్రెగ్నెంట్ అయి ఉంటే తన హాస్పిటల్ బిల్లు 50,000 రూపీసు పే చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు తను హాస్పిటల్లో డెలివరీ అయింది, డిశ్చార్జ్ అయింది, క్షేమంగా బిడ్డను తీసుకొని ఇంటికైతే వచ్చేసింది కదా. మరి మీరు మీ మాట మీద నిలబడ్డారా? హాస్పిటల్ బిల్ అయితే పే చేశారా 50,000 రూపీస్ అయితే? సో ఇది అందరికీ కాదండి, ఎవరైతే అన్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈవినింగ్ టైం అయితే అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ పూజ చేసుకోవాలి కాబట్టి కొన్ని పూజ కోసం సిద్ధం చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేశాను కాబట్టి ఇల్లంతా కొంచెం డస్టీగా ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మరొకసారి మాఫ్ పెట్టేసేసుకొని ఇంట్లో ఉన్న మరికొన్ని చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని మళ్ళీ నేను రెడీ అవ్వాలి. ఎందుకంటే ఈవినింగ్ పూజ కోసం అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నారో, ఎవరైనా చుట్టుప్రక్కల వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకొని చేయండి. ఎందుకంటే వ్రతానికి సంబంధించి అన్నీ మనకు తెలుసులే అనుకుంటాం, కానీ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకొని చేస్తే మంచిది. తెలియకపోతే మాత్రం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.